హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం వాటర్ ట్యాంక్ చేంజ్ చేయడం అలాగే మోటార్ చేంజ్ చేయడం గురించి చూద్దాం. ఫ్రెండ్స్ ఇది రీసెంట్గా ఇల్లు కొనుక్కున్నారు. సిద్ధాంతి గారి వాటర్ ట్యాంకు ఈ బాత్రూమ్ మీద ఉండకూడదని చెప్పారంట. అది దక్షిణ వైపున ఆ మూల బిగించాలి. ఇదంతా ఒకటే బాత్రూమ్ కింద ఉండేది, రెండుగా డివైడ్ చేశారు. ఫ్రెండ్స్ మోటార్ అంతకుముందు ఇక్కడ ఉండేది, కంప్లైంట్ ఉందని మనమే కట్ చేసాం. దానికి యూనియన్స్ లేవు. ఇప్పుడు మనం బిగించాల్సింది ఎక్కడంటే ఇక్కడ సంపు దగ్గర ఈ పక్కన బిగించమని చెప్పారు. ఆ మోటార్ని ఇక్కడ బిగించాలి. ఫ్రెండ్స్ చూడండి ఈ వాల్. ఫ్రెండ్స్ ఈ వాల్ వచ్చేసి ఇది పంచాయతీది. ఇది వచ్చేసి సంపులో వాటర్ లాగడానికి. ఈ రెండింటికి కలిపి ఫ్రెండ్స్ ఇదిగోండి పైప్ ఇలా వచ్చింది. పాత మోటార్ కనెక్షన్ కాడికే ఇలా వచ్చి ఇక్కడ మోటార్ కనెక్షన్కి వచ్చింది. ఫ్రెండ్స్ ఈ రెండింటిని మనం తర్వాత లాస్ట్లో జాయిన్ చేద్దాం, మోటార్ అక్కడ బిగిస్తాం కాబట్టి. ఇది ఫ్రెండ్స్ బాత్రూమ్ మీద ఉన్న ట్యాంక్కి పాత లైను. మనం అదేమీ డిస్టర్బ్ చేయకుండా ఈ బాత్రూంలో ఇక్కడ నుంచి ఇటు పాయింట్ ఇదే ఫ్రెండ్స్ డివైడ్ చేసింది. ఇక్కడ హోల్ వేసుకుని ఇలా పడి అక్కడ పాయింట్ ఇవ్వాలి బకెట్ దగ్గర. దీన్ని కన్సిల్ చేస్తామని చెప్పాము, వాళ్ళు వద్దని చెప్పారు. ఓపెన్గానే వేయమన్నారు, ఓపెన్గానే వేద్దాం. దీంట్లో ఆల్రెడీ పాయింట్ ఉంది. ఫ్రెండ్స్ ఈ పైపులు మనం ఏం డిస్టర్బ్ చేయకుండా వాల్ ఎక్కడే ఉంచి అక్కడికి కట్ చేసి ఇలా గోడ కొట్టి ఈ మూల నుంచి అక్కడ దక్షిణ వైపు ఉన్న చూడండి ఫ్రెండ్స్, ఆ రాడ్ల పైనుంచి ఆ దక్షిణ వైపు ఉన్న అదిగా మూల దిమ్మ మీదకి పైపులను తీసుకెళ్ళి అక్కడ మనం వాటర్ ట్యాంక్ బిగించి దానికి కనెక్షన్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ చూడండి ఇదే ఆ దిమ్మ. ఈ రేకుల సందులో పైప్ పట్టే అంత ఖాళీ మాత్రమే ఉంది. అలా పైకి లేపుకుని ఇక్కడ వాటర్ ట్యాంక్ బిగించాలి. ఫ్రెండ్స్ రండి ఇక పని స్టార్ట్ చేద్దామా. చూడండి ఫ్రెండ్స్ ఇవి పైపులు. ఫ్రెండ్స్ ట్యాంకు ఫస్ట్ వాటర్తో ఉంది కాబట్టి దాన్ని వాటర్ ఓపెన్ చేసి వాటర్ తీసేద్దాం. మనం ఈలోపు ఈ ఫిట్టింగ్స్ అన్నీ గమ్ముతో ఉన్నాయి, ఇవేవి వేస్ట్ కాకుండా ఎలాగైనా అలాగే బిగించేటట్టుగా ప్లాన్ చేద్దాం. ఈలోపు మనం ఆ గోడ కొట్టవలసిన ఈ ఏరియాలో పైప్ లైన్ కొడదాం. ఫ్రెండ్స్ బబుల్ లెవెల్ వేసుకుని లెవెల్ రావడం కోసం రెండు పైపులే పెట్టినాయి మనకి లెంత్. బబుల్ లెవెల్ వేసుకుని లెవెల్ రావడం కోసం చూడండి ఫ్రెండ్స్ స్ట్రైట్గా కొట్టాం. దాని మీదే రెండో పైపు అటాచ్ చేసి కొట్టేసాం. రెండు 4 పట్టినాయి అంతే. ఫ్రెండ్స్ చూడండి అది ఈ కార్నర్కి మూలకి తీసుకొచ్చాం. చూడండి స్ట్రైట్గా రావడానికి బబుల్ లెవెల్ వాడాం. అలాగే ఈ పాత కనెక్షను ఈ ఎలబెండ్ల కాడికి ఎక్కడ వరకు మాత్రమే తప్పించి చూడండి ఈ పైపుల్ని ఆ ఎల్బోని ఈ రెండింటిని ఇలా కలుపుదాం. పని ఈజీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి వచ్చేస్తుంది అంతే. ఫ్రెండ్స్ ట్యాంకు అంతకుముందు అక్కడ ఉంది బాత్రూమ్ మీద. మనం ఇదిగోండి దక్షిణ వైపు ఉన్న దిమ్మ తెచ్చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఇదన్నీ గమ్ ఫిట్టింగ్తో గమ్మేశారు కాబట్టి పైప్ వేస్ట్ కాకుండా అక్కడ కట్ చేసి ఈ 45 వేసాం. చూడండి ఫ్రెండ్స్ ఇది డెలివరీ పైపు. ఫ్రెండ్స్ మావాడు క్లాంప్ కొడుతున్నాడు. ఆ రెండు పైపులు పట్టే సందులోంచి రెండు పైపులు పైకి లేపి ఒకటి డెలివరీకి ఒకటే ట్యాంక్కి ఇన్ను. ఇది ఇన్ కనెక్షన్ ఫ్రెండ్స్. రెండోది డెలివరీ చూపించాక ఫ్రెండ్స్ ఇది ట్యాంక్కి డెలివరీ. ఫ్రెండ్స్ చూడండి కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వర్క్. అన్ని ఇళ్ళ దగ్గర ఒకేలాగా ఉండదు కాబట్టి పని మనం ఇంటిని బట్టి పని మారుతుంటుంది. దాన్ని బట్టి మనం చూస్ చేయాలి. కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండాలని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఓవర్ఫ్లో. ఈ ఓవర్ఫ్లోని కొంచెం ఇలా జరిపి ఇలా క్లాంప్ కొట్టడం జరుగుతుంది. అప్పుడు ఈ ఓవర్ఫ్లో అయినవి రేకుల మీద పడి ఆ రేకు వాటర్ పోవడానికి రెయిన్ వాటర్. ఫ్రెండ్స్ చూడండి మనం అలాగే కింద పక్కన కూడా ఎలా ఉందో చూద్దాం. ఆ రెండు పైపులు గోడకి పక్కన వచ్చిన పైకి లేవడానికి రెండు ఎలబెండ్లు వేస్తే బెండ్లు ఎక్కువైపోతాయి అని చెప్పి ఒక 45 ఒక ఎలబెండ్ వేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్
ఈ పని కొత్త వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎవరో పని చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా చేయడానికి. ఫ్రెండ్స్ చూడండి, ట్యాంక్ కనెక్షన్ అయిపోయింది. అలాగే మనం అక్కడ బాత్రూంలో ట్యాప్ పాయింట్ బిగించాలని చెప్పాం కదా, దానికి కనెక్షన్ ఇచ్చుకుని తర్వాత మోటార్ బిగించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్ట్రైట్గా వచ్చిందో లైను, ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రెండ్స్, మా వర్క్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మా వీడియోస్ చూస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వాల్ అక్కడే ఉంచేసాం. ఆ ఎల్బో కట్ చేసి ఫ్రెండ్స్ అదిగోండి, మనం ఫస్ట్ చెప్పినట్లుగా అక్కడ హోల్ వేసుకుని పైపు ట్యాప్ పాయింట్ కొట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మోటార్ కనెక్షన్ చూద్దాం. ఇది ట్యాప్ పాయింట్ ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా వాడికి దాన్ని కలిపేస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మోటార్ బిగించడానికి 2 రాళ్ళు వేసుకుని స్టాండర్డ్గా పెట్టాం. మోటార్ ఇలా బిగించాలి ఫ్రెండ్స్. దానికి మనం యూనియన్స్ వేసుకుంటాం. తర్వాత మోటార్ బిగించే ముందు ఫస్ట్గా ఫ్రెండ్స్ అక్కడ వాల్స్ దగ్గర ఉన్న దిమ్మనేమి ఖరాబ్ చేయకుండా కొంచెం యువతలే మన పైపు ఓపెన్ చేసుకుని ఫ్రెండ్స్ చూడండి, అది ఆ వాల్ డిస్టర్బ్ చేయకోకుండా అటు నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడే పైప్ కట్ చేసుకుని పక్కన ఫోటోలో చూస్తున్నట్టుగా గ్రీన్ మార్క్ ఉన్నది ఇన్ను, బ్లూ మార్క్ ఉన్నది అవుట్. మోటార్కి కనెక్షన్ ఇచ్చుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, మనం బ్లూ మార్క్ చూపించింది మోటార్కి అవుట్ డెలివరీ కనెక్షన్ ఇచ్చేసాను. యూనియన్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీసారి ప్రాబ్లం లేకుండా ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇప్పుడు కోసేసినట్టుగా కోయకుండా యూనియన్స్ ఓపెన్ చేసుకుని మోటార్ కంప్లైంట్ చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మోటార్కి ఇన్ కనెక్షన్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఎల్బెండ్లు తక్కువైనాయి. మన పాతవే పైపులకున్న ఎల్బెండ్లనే జాయింట్లు చేసి అవే ఎల్బెండ్లు వాడేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆ 45 వేసుకున్న కాడ నుంచి కింద ఇటు పక్కన చూడండి, ఈ 45 ఉన్న కాడ నుంచి మనం యూనియన్లు వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ నీట్గా. ఈసారి కంప్లైంట్ ఉంటే మనం యూనియన్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ 45 ఉన్న దగ్గర నుంచి చూడండి, ఇక్కడ కప్లింగ్ ఉంది కదా, ఆ కప్లింగ్ ఉన్నంత వరకు అది పాత పైపు, ఆ ఎల్బెండ్ వాడుకున్నాం, అందుగురించి అక్కడ కప్లింగ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, పని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, పని ఎండింగ్కి వచ్చేసాం. ఇది పాత మోటార్ పాయింట్లని రెండింటిని, ఇవి కూడా సేమ్ ఫ్రెండ్స్, పాత ఎలబెండ్లే, రెండింటిని కలిపి కప్లింగ్ల ద్వారా జాయింట్ చేస్తున్నాను. అలా ఈక్వల్గా సమానంగా కోసుకుని మనం మీకు చూపిస్తున్నట్లుగా ఇక్కడ కప్లింగ్ చేసుకుని జాయింట్ చేసుకుందాం. అవి పాత ఎలబెండ్లే, మనం కప్లింగ్ల ద్వారా అవే ఎలబెండ్లు వాడేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఫ్రెండ్స్, అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.